ధన్యవాదాలు అధ్యక్ష. నేను ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నాను. గత 3 ఇయర్స్గా ఉన్నాను. ప్రత్యేకించి అనేక సందర్భాల్లో ఈ యొక్క సభలో నేను మీ దృష్టికి తీసుకురావడం జరిగింది, ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రోటోకాల్ విషయంలో ప్రభుత్వం చేసేటువంటి ఏ కార్యక్రమానికి కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు పిలవద్దని ప్రభుత్వం భావిస్తుందా? ఎందుకంటే ఇది అనేక సందర్భాల్లో రిపీటెడ్గా చెప్తున్నాం. మీటింగ్లు పెట్టామన్నారు. గతంలో కూడా శాసనసభ వ్యవహారాల మంత్రి గారు మేము సిఎస్ గారిని పిలిచాము, స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, అందరినీ హెచ్ఓడీలను తిట్టాము, వాళ్ళకి భవిష్యత్తులో మీకు జరగదు అనేటువంటి విషయం అనేక సార్లు హామీలు ఇచ్చారు. హామీలన్నీ కూడా నీటి మీద రాతల్లాగా మిగిలిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో కూడా ప్రభుత్వం ఏదైతే 4 స్కీమ్స్ స్టార్ట్ చేసిందో, నేను ఎందుకంటే నా పరిధి 4 జిల్లాల కిందకు వస్తుంది. ములుగు, మహబూబాద్, కొత్తగూడెం అండ్ ఖమ్మం డిస్ట్రిక్ట్ కిందకు వస్తుంది. ఏ ఒక్క మీటింగ్ కూడా కనీసం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వటం అనేది జరగలేదు. 2 హెచ్ఓడీస్ జిల్లాలో ఉన్న ఏ హెచ్ఓడి కూడా మినిమం రెస్పాన్స్ అనేది లేకుండా పోతా ఉంది. కాబట్టి దయచేసి ఇది కేవలం ఏదో పార్టీలను కాకుండా ఒక సభ్యుడి యొక్క హక్కులకు భంగం కలుగుతుంది. కాబట్టి తక్షణం మీ ద్వారా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మరొకసారి ఇంకోసారి చర్చ జరగకుండా ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అధ్యక్ష. రెండో విషయం, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి అనేటువంటిది గతంలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కింద ఉండేది. ఇప్పుడు మెడికల్ కాలేజీ రావడం వల్ల డిఎంఈ కింద వెళ్ళిపోయింది, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద. గవర్నమెంట్ హాస్పిటల్ ఖమ్మం అనేటువంటిది అనేక అవార్డులు తీసుకుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి అనేక అవార్డులు తీసుకుంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో, తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా. ఈరోజు పరిస్థితి ఏంటంటే అత్యంత అధ్వానమైన పరిస్థితిలో ఉంది. కనీసం మినిమం శానిటేషన్ లేదు. నేను వెళ్తే అసలు బాత్రూమ్స్ వాష్రూమ్స్ కనీసం అడుగుపెట్టే పరిస్థితి లేదు. చెత్త చెదారంతో కూడుకొని పోయింది. అక్కడున్న అధికారులు ప్రశ్నిస్తే మాకేం చేయం సార్, మాకు అమౌంట్ రావట్లేదు, వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు అనేటువంటి ప్రశ్నలు వాళ్ళు మాకు ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. మేమేం చేయమంటారు చెప్పండి మీరేం, మాకు ఎదురు ప్రశ్నలు వేసే పరిస్థితి. కాబట్టి ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా మీ ద్వారా, దయచేసి మా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన సమస్యలు ఏదైనా ఇమీడియట్గా వాటి మీద ప్రభుత్వం ఆరోగ్య శాఖ మంత్రి గారు దృష్టి సారించి ఆ సమస్యలు పరిష్కారం చేసి పేద ప్రజలకు అండగా ఉన్న జిల్లా ఆసుపత్రిని మెరుగుపరచవలసిందిగా మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష.